ఇప్పుడు ఒక డయాబెటీస్ని తీసుకున్నా, ఒక బ్యాక్ పెయిన్ తీసుకున్నా వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉంటాయి. మెడిసిన్ వాడే బదులు ఈ ఆసనం కంపల్సరీ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఒక డయాబెటీస్ ఉన్నది అనుకుందాం. వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఒక 21 డేస్ లోపల అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మా దగ్గర చాలామంది మెడిటేటర్స్ మెడిసిన్స్ మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బీపీకి, డయాబెటీస్కి, పీసీఓడికి. వాళ్ళు కొన్ని కాకపోతే ఆ మెడిసిన్ ప్లేస్లో ఒక మంచి కొన్ని ఆసనాలు, కొన్ని ముద్రలు, ఆహారం ఇవన్నీ కూడా మార్పులు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వక్రాసనం, శశాంకాసనం, అర్ధమత్యేంద్రాసనం, సుప్తమత్యేంద్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలు, పవనముక్తాసనం ఇట్లాంటి ఆసనాలు కంపల్సరీ చేయాలి. మెడిసిన్ ఎట్లయితే వేసుకుంటారో ఆ స్థానంలో ఇది ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకోవాలి. అలాగే రా ఫుడ్స్ తీసుకోవడం, కుక్కుడు ఫుడ్కు బదులుగా ఎక్కువ రా ఫుడ్ శాతం తీసుకోవడం, అలాగే మొలకెత్తిన మెంతులు తీసుకోవడం, అలాగే కాకరకాయ జ్యూస్ తీసుకోవడం, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ డైట్ చేంజెస్ ఇవన్నీ కూడా చేసుకొని కొన్ని ప్రతిరోజు భస్త్రిక, కపాలభాతి, అపాన ముద్ర ఇట్లాంటివన్నీ ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క వైద్యులే చెప్తారు కంట్రోల్లో ఉందమ్మా, ఇది అవసరం లేదు, మీరు మెడిసిన్ మానేయొచ్చు అని.